హాయ్ హలో వ్యూయర్స్ అందరికీ ఎంవ్యూస్ స్వాగతం సుస్వాగతం. నేను గత వీడియోలోనే చెప్పాను, మంచి మంచి అప్డేట్స్తో నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తానని. ఆ ప్రకారంగానే ఇవాళ మరో బిగ్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. కన్నడ బిగ్ బాస్ గత వీడియోలోన కిచ్చా సుదీప్ గారు అంగీకరించారట అని చెప్పాను. ఈ ఎపిసోడ్లోన ఖచ్చితంగా కిచ్చా సుదీప్ గారే బిగ్ బాస్ను హోస్ట్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్. ఈ విషయాన్ని ఎవరో కాదు, కేవలం కిచ్చా సుదీప్ గారే ప్రెస్ మీట్గా అందరి ఎదుట అభిమానులందరికీ కూడా అనౌన్స్ చేసి పడేశారు. ఈ సీజనే కాదు, రానున్న 4 సీజన్లు కూడా కన్నడ బిగ్ బాస్ను హోస్ట్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను అని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ దాదాపు 6 గంటల పాటు సాగింది. ఈ 6 గంటలు కన్నడ కలర్స్ వాహిని వాళ్ళు, అక్కడ బిజినెస్ హెడ్ కావచ్చు, ఛానల్ హెడ్ కావచ్చు, మిగిలిన అందరి హెడ్స్తో పాటు కిచ్చా సుదీప్ గారు కూర్చొని విలేకరులు అడిగినటువంటి అనేక సందేహాలకు, ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. నిజానికి బిగ్ బాస్ షో రన్ చేస్తున్నటువంటి ఛానల్స్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాయి అంటే కనుక లోగో ఆవిష్కరణ చేసేటప్పుడు ప్రెస్ మీట్ పెడతాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ, ఫర్ ది ఫస్ట్ టైం, కేవలం కన్నడనే కాదు, ఇండియాలోనే ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం కేవలం ఒక హోస్ట్ కోసం, ఒక హోస్ట్ ఒప్పుకున్నారు అన్న ఒక మాట కోసం వారు ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని బట్టి కిచ్చా సుదీప్కు కన్నడ నాట ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వస్తాడా రాడా? ఎందుకంటే 11వ సీజన్ చివరి దశలోన ఆయన రాత్రి 2 గంటలకు ఒక ట్వీట్ ఇచ్చారు. ఏంటి? ఇక్కడితో బిగ్ బాస్తో నా ప్రయాణాన్ని నేను విరమిస్తున్నాను. కారణం ఒకటే, నాకు సినిమాలు చాలా ఉన్నాయి, ఆ సినిమాలు చేయడానికి నాకు కాసింత సమయం కావాలి. అందుకోసమే నేను ఇక మీద బిగ్ బాస్ జర్నీని కొనసాగించను అని ఖరాఖండిగా చెప్పిన ధర్మిల అందరి దగ్గర ఆందోళన మొదలైంది. అందరికీ ఆందోళన ఎలాగైతే చెలరేగిందో, అంటే ఆడియన్స్ అందరిలోనూ, ప్రేక్షకులందరిలోనూ, అటు కన్నడ ఛానల్ వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందినట్టు ఇవాళ వాళ్ళు ప్రెస్ ముఖంగా ప్రకటించారు. 11వ సీజన్ నుంచి పూర్తయిన వెంటనే కిచ్చా సుదీప్ గారు ఇక నేను చేయను అన్న మాట విన్నప్పుడు మేము ఒకటే అనుకున్నాము, ఎట్టాగైనా సరే 600 అయినా 106 అయినా కిచ్చా సుదీప్ గారిని ఒప్పించి మెప్పించి ఆయన చేత అంగీకారం తీసుకొని మళ్ళీ మేము బిగ్ బాస్ సీజన్కు హోస్ట్గానే తీసుకురావాలని, చాలా ప్రయత్నాలు చేయాలని సంకల్పించుకున్నామని ఇవాళ వారు చెప్పారు. చాలామంది అనుకున్నది, కిచ్చా సుదీప్ గనక హోస్ట్గా లేకపోతే ఇంకెవరెవరో ఉంటారని మనం మాట్లాడుకున్నాం. రిషబ్ శెట్ట, డాలీ ధనుంజయ, రమేష్ అరవింద, ఇలా రకరకాల పేర్లు అందరూ మనం అనుకున్నవే. కానీ ఇవాళ కలర్స్ కన్నడ వాళ్ళు చెప్పింది ఏంటంటే అవన్నీ కూడా కేవలం పబ్లిక్ ఊహలు మాత్రమే. మా బుర్రలో ఉన్నది ఒకటే ఒక పేరు, కిచ్చా సుదీప్ గారి పేరు మాత్రమే. కిచ్చా సుదీప్ గారు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఊహ కూడా మేము చేయలేదు. కాబట్టి మేము అతన్ని బతిమాలి, బామాలి, బుజ్జగించి, ఆయన అలకపాల నుంచి దించి ఇవాళ ఇక్కడ తీసుకొని అనౌన్స్ చేస్తున్నాము. 13th సీజనే కాదు, రానున్న 4 సీజన్లకు కూడా కిచ్చా సుదీప్ గారే మనకు హోస్ట్గా ఉండబోతున్నారు అని చాలా అఫీషియల్గా ప్రకటించేశారు. ఇది ఇవాల్టి బిగ్ అప్డేట్ నేను మీ ముందుకు తెస్తున్నాను. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ గారిని, అలాగే అక్కడ బిజినెస్ హెడ్లను కూడా, సుష్మా గారిని, మిగిలిన వాళ్ళందరినీ కూడా చాలా క్వశ్చన్లు వేశారు. ఆ క్వశ్చన్లన్నింటినీ కూడా ఇంపార్టెంట్ వాటిని మీ ముందుంచి ఆసక్తికరంగా ఈ వీడియోను నేను తయారు చేయబోతున్నాను. కిచ్చా సుదీప్ గారు ఎందుకు బిగ్ బాస్ షోను చేయకూడదని అనుకున్నారు? ఒకటి ప్రధాన కారణం సినిమాలే, అది మనం ఎలాగో మాట్లాడుకున్నాం. అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయి. అంతకు మించిన కారణాలు ప్రధానమైనది ఏంటంటే, షోలోన తనకు ఇష్టం లేని అంశాలను జొప్పిస్తున్నారు, తాను చెప్పినా వినిపించుకోవట్లేదు. కాబట్టి వాళ్లకు వాళ్ళ ఇష్టాలు వాళ్ళవే, నా ఇష్టాలు నావే, నా ఇష్ట ప్రకారం నేను కోరినవి
వాళ్ళు ఇవ్వలేనప్పుడు అక్కడ నేను ఉండడం ఇంకా అనవసరం అనుకున్నాను అని ఒక మాట ఇవాళ చెప్పారు. ఆ రోజు కూడా చెప్పారు, నేను అనుకున్నట్టుగా సాగటం లేదు, క్లారిటీ లోపిస్తోంది ఎందుకు అని. ఇవాళ కూడా ఆయన అదే చెప్పారు, క్లారిటీ లోపించింది అన్నాను నేను, ఆ క్లారిటీ మళ్ళీ ఇస్తామన్నారు, అందుకోసమే నేను వస్తున్నాను అని ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు. రెండవ కారణం ఇది కూడా ఒకటి, కన్నడ కంపల్సరీగా ఉండాలి. ఆయన అదే అన్నారు, కన్నడ కోసం నేను ఏదైనా చేస్తాను, చేయాల్సిందే చేసి తీరుతాను, కన్నడలోనే మాట్లాడాలి, కన్నడలో మాట్లాడకపోతే ఊరుకుండే ప్రసక్తే లేదు, కన్నడ భాషను ప్రమోట్ చేయడానికి కూడా ఈ బిగ్ బాస్ షో ఉపయోగపడాలి అన్నదే నా అభిమతం అని ఆయన చెప్పారు. సో అది కూడా క్లియర్. మూడవది 11th సీజన్ చివరి దశలో ఉండగానే పాపం వాళ్ళ తల్లి స్వర్గస్థులయ్యారు. ఎప్పుడైతే కిచ్చ సుదీప్ గారు తల్లి స్వర్గస్థులయ్యారో ఆయన కంప్లీట్ మూడ్ ఆఫ్ అయిపోయారు. ఆయన చెప్తున్నారు, తనకు బిగ్ ఫ్యాన్, మొట్టమొదటి బిగ్ ఫ్యాన్ మా అమ్మగారే అని చాలా సందర్భాలు చెప్పారు. ఎప్పుడు ఆమె బిగ్ బాస్ షో చూసేది, తనకు సజెషన్స్ ఇచ్చేది, ఇలా జరిగింది ఇలా జరిగింది, ఇది చూసావా ఇది చూసావా, నువ్వు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది, నువ్వు ఇలా చేయకుండా, ఇవన్నీ కూడా తనతో కూర్చొని ఓపెన్గా చర్చించేటువంటి తన తల్లే లేనప్పుడు ఇంకా ఎవరు చూస్తారు, ఎవరు చూస్తే నాకు ఇంకేం కావాలి అనుకునే నేను ఈ బిగ్ బాస్ షో వద్దనుకున్నాను అని ఆయన ఇవాళ చెప్పారు. కాకపోతే కిచ్చా సుదీప్ గారిని ఒప్పించడానికి 1 కాదు 2 కాదు 12 మీటింగ్లు జరిగాయి. 12 సార్లు దఫాలుగా కూర్చొని ఆయన్ని కన్విన్స్ చేయడానికి కలర్స్ కన్నడ టీం, బిజినెస్ హెడ్స్ అందరూ కూడా క్యూ కట్టారు. కిచ్చా సుదీప్ ముందు క్యూ కట్టేశారు. అందుకోసమే ఆయన అదే అన్నారు, ఇంత ప్రేమ నాకు చూపిస్తున్నప్పుడు, ఇంత ఆదరణ నాకు చూపిస్తున్నప్పుడు నేను కాదనడంలో ఉన్న ఔచిత్యం ఏముంది అని ఆయన చెప్పారు. అంతేకాదు, షో బిగిన్ ముందు ఏవీలు చూపించారు, ఆడియో విజువల్స్ చూపించారు. ఒకటి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ను ఎంత లవ్ చేస్తున్నారో అనేది ఒక పార్ట్గా చూపిస్తే, రెండవ పార్ట్ పబ్లిక్ టాక్లోన 100% స్ట్రైకింగ్ రేట్, కిచ్చా సుదీపే కావాలి, మాకు కిచ్చా సుదీపే కావాలి, కిచ్చా సుదీప్ లేకపోతే బిగ్ బాస్ షో మేము చూడము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో అది కూడా ఒక ప్రత్యేకమైన కారణం. సో ఇవన్నీ చూసిన తర్వాత అదే అన్నారు సుదీప్ గారు, ఈ ఏవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ఏవి చూశాక మళ్ళీ పబ్లిక్ ఇంతగా నన్ను ప్రేమతో పిలుస్తున్నప్పుడు, ఇంతగా నా పైన అంచనాలు పెట్టుకున్నప్పుడు కాదనడంలో ఔచిత్యం ఏముంది అని నాకు అనిపించింది. సో తర్వాత ప్రెస్ మీట్లో ఉన్న చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఎలా మీరు అంగీకరించారు, అసలు నేను చేయనని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చేయాలనుకున్నారు అంటే ఆయన ఒకటే చెప్పారు, అవును అప్పట్లో నేను చేయనని చెప్పిన మాట నిజం, అప్పట్లో ఉన్నటువంటి వాతావరణం వేరు, పరిస్థితులు వేరు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి నన్ను కన్విన్స్ చేశారు, నేను కన్విన్స్ అయ్యాను, నేను అనుకున్న ప్రకారం వాళ్ళు జరిపిస్తామన్నారు, అందుకోసమే నేను అంగీకరించాను. అసలు ప్రేమ్ గారు అంటే షో హెడ్ ప్రేమ్ గారు ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 11 ముగుస్తుందో వెంటనే వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే కిచ్చా సుదీప్ గారు ఒకటే మాట అన్నారట, 3 నెలల పాటు నన్ను నువ్వు డిస్టర్బ్ చేయకు, అసలు బిగ్ బాస్ విషయం పట్టుకొని నా దగ్గరికి రాకు, నేను చాలా 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 నా మనసులో రన్ అవుతున్నాయి, నేను ఓపెన్గా చెప్పేశాను కూడా, ఏమని, ఈ షో నేను ఇక చెయ్యలేను అని. అలాంటప్పుడు మళ్ళీ వచ్చి దయచేసి నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యకండి అని ఆయన స్పష్టంగా చెప్పారట సుదీప్ గారు. కానీ వాళ్ళు ఊరుకోలేదు. అందుకే అన్నారు, ఆయన ఏమన్నారంటే, ఈరోజు నేను బిగ్ బాస్ హోస్టింగ్కు అంగీకరించానంటే దానికి ఒకే ఒక కారణం, నన్ను ఒప్పించిన ఏకైక వ్యక్తి మరెవరో కాదు, సుష్మా గారు, బిజినెస్ హెడ్ సుష్మా గారు, ఆమె వల్లనే నేను అంగీకరించాల్సి వచ్చింది అని మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశారు. అదొకటి. నెక్స్ట్, చాలామంది అడిగారు, రెమ్యునరేషన్ ఏమైనా పెంచుతారా, ఈసారి మీ రెమ్యునరేషన్ ఏమైనా పెరుగుతుందా అంటే చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అదేంటండి, రెమ్యునరేషన్ ఎందుకు పెరగదు, అసలు రెమ్యునరేషన్ అనేది పాయింట్ కానే కాదు, రెమ్యునరేషన్ పెంచకపోతే నేను మాత్రం ఎందుకు వస్తాను, వాళ్ళు మాత్రం పెంచకుండా ఎలా ఉంటారు, అరే మేము అద్దె ఇంటిలో ఉంటేనే ఏడాదికి 10% కాస్త ఏదో అద్దె పెంచుతాం, అలాంటిది సీజన్ 1 నుంచి 11 దాకా చేసిన నాకు మొదటిసారి ఎంత ఇచ్చారో 11th సీజన్లో కూడా అంతే ఎందుకు ఇస్తారు, ఖచ్చితంగా ఎక్కువ ఇస్తారు, అది మ్యాటర్ కానే కాదు. కానీ ఇది కావాలి అనుకోవడానికి
బలమైన కారణం ఏంటంటే నాకు కూడా ఈ షో చాలా తృప్తినిచ్చింది. పైగా నేను చేయకుండా ఉంటే బాగుండేదేమో అని తర్వాత నేను పునరాలోచనలోకి పడ్డాను. ఎస్, నా ఆలోచన నేను మార్చుకోవడంలో తప్పేం లేదు కదా. మంచి కోసం మనం ఆలోచనలు మార్చుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అదేం బలహీనం కాదు, బలం మాత్రమే అని ఆయన తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత మీరు చాలా కండిషన్స్ పెట్టారని విన్నాము. కంటెస్టెంట్లు కాంట్రావర్సీ కంటెస్ట్లను లోపలికి పిలవరాదని మీరు చెప్పినట్టు మాకు తెలిసింది అంటే తప్పు అన్నారు. నేనెందుకు ఆ మాట అంటాను? కాంట్రవర్షియల్ లేకపోతే బిగ్ బాస్లో అర్థమేముంది అసలు? అదే కదా, మొదటి వీడియోలో మనం అలాగే అనుకున్నాం. అదే మాట ఆయన అన్నారు. కాంట్రవర్షియల్ లేకపోతే అసలు ఎవరు చూస్తారండి? చూసేదే కాంట్రవర్షియల్ ఉందా లేదా అని. వాళ్ళు లోపలికి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళ ఇష్టం. దాంట్లో మేము ఇంటర్వ్యూన్ కాము. మేము ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతాము? ఫిజికల్ అయితే ఇంటర్వ్యూన్ అవుతాం అంతే తప్ప మిగిలింది ఏమీ కాదు. కాకపోతే నేను ఒకటి కోరాను అని కిచ్చ సుదీప్ అన్నారు. ఏంటి అంటే కాస్త క్లారిటీ ఉండాలి మీకు. ఏం క్లారిటీ ఉండాలి? ఏ క్యాండిడేట్ను మేము లోపలికి పంపిస్తున్నాము, ఒక కంటెస్టెంట్ను పంపించడంలోన ఏం చూసి పంపించాము, పంపించడంలో ఉన్న లాజిక్ ఏంటి అనేది నిర్వాహకులకు క్లారిటీ ఉంటే చాలు. అది వాళ్ళు నాకు ఇస్తే నేను వాళ్ళతో డీల్ చేసే విధానంలోన చాలా మార్పులు ఉంటాయి. లేకపోతే నా ఎనర్జీ మొత్తం కూడా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా కంటెస్టెంట్లలోన రెండే రకాలు ఉంటారు: తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు. ఈ అతి తెలివైన వాళ్ళని డామినేట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళను సరిదిద్దడమే నా పని అయిపోతుంది. ఇద్దరితోనే మొత్తం ఎపిసోడ్లన్నీ రన్ అయిపోతూ ఉంటే ఇంకా మిగిలిన కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు ఎలివేట్ చేయాలి? వాళ్ళని ఎవరు అడ్రస్ చేయాలి? వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి? కాబట్టే కంటెస్టెంట్ల విషయంలో జాగ్రత్త వహించండి అని చెప్పిన మాట అయితే వాస్తవం. అంతేగాని కాంట్రవర్షియల్గా ఉండకూడదు, వివాదాస్పదంగా ఉండకూడదు నేనెందుకంటాను అని ఆ విషయాన్ని కూడా తేల్చి చెప్పేశాను. ఇంతేకాదు, బిగ్ బాస్ హౌస్కు ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్లోన తన ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడారు. ఈ 11 సీజన్లోన బిగ్ బాస్ హౌస్లోన లోపలికి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఎంత నేర్చుకున్నారో నిర్వహించడంలో నేను కూడా అంతే నేర్చుకున్నానని ఆయన చెప్పారు. సో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే కనుక, ఏంటి సినిమాలు ఎలా మేనేజ్ చేస్తారు, బిగ్ బాస్ని ఎలా మేనేజ్ చేస్తారు, అదొక క్వశ్చన్. రెండో క్వశ్చన్, అసలు మీరు చేయమనుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు చేస్తామని చెప్పారు అని. ఆ తర్వాత ఇంకోటి కూడా వచ్చింది. ఏంటి అంటే, మీ బిగ్ బాస్ హౌస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, లీగల్గా వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు, మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుంది అని చాలామంది పబ్లిక్ చెప్తున్నారు అనడానికి కిచ్చ సుదీప్ గారు ఖండించారు. తప్పండి. మనం ఒక చిన్న ఇల్లు అద్దెకు చేరాలంటేనే అగ్రిమెంట్ చేసుకుంటాము. అలాంటిది ఇంత పెద్ద రియాలిటీ షో రన్ చేయాలంటే లీగల్ లేకుండా ఒక కార్పొరేట్ సెక్టర్ ఎలా ముందుకు వేస్తుంది? వాళ్ళకు ఒక పెద్ద లీగల్ టీం ఉంది. ఆ లీగల్ టీం మొత్తం చూసుకుంటుంది. ల్యాండ్ లీజ్ తీసుకుని డెవలప్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రకారమే నడిపించుకోవాలనుకుంటారు. అక్కడ పబ్లిక్ ఇబ్బంది పడింది, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని కాదు, వాళ్ళకి బిగ్ బాస్ చూపించలేదని, వాళ్ళ లోపల తీసుకుని బిగ్ బాస్ ఎక్కడి నుంచి చూపిస్తామని ఆయన నవ్వుతూ కొట్టి పారేశారనమాట. సో ఇదండి, చూసారా? అస్సలు నాకు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే, ఇది కదా కావాల్సింది. ఒక హోస్ట్కు దక్కేటువంటి గౌరవం అండి. మీరేమైనా చెప్పండి, బిగ్ బాస్ హౌస్ను నిర్వహించినటువంటి గౌరవం ఇవాళ డిమాండ్ చేసి మళ్ళీ తీసుకోగలిగారు కిచ్చ సుదీప్ గారు. ఎస్, నేను రాను అన్నవాడిని రప్పించారు. ఆయన అదే చెప్పారు, నేను రానన్నమాట వాస్తవం, వాళ్ళు నా దగ్గర వచ్చిన మాట వాస్తవం, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది వాస్తవం, నేను కన్విన్స్ అయ్యింది వాస్తవం, అందుకే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి కూర్చున్నాను అని చాలా హుందాగా, చాలా మర్యాదగా ఆయన సమాధానం ఇచ్చారు. మరి చెప్పండి, హోస్టులు ఎలా ఉండాలి? మళ్ళీ రావాలని పబ్లిక్ అనుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు కిచ్చా సుదీప్ గారిని 12 సార్లు సమావేశమై లోపలికి పిలవాల్సిన ఆగత్యం ఆ ఛానల్కి ఎందుకు పట్టిందంటే, వితౌట్ కిచ్చా సుదీప్ బిగ్ బాస్ హౌస్ నో వే, ఎలాగూ ఉండదు. ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నేను కొన్ని కండిషన్స్ పెట్టాను. అది ఏంటి?
బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు ప్రారంభించాలి అన్నప్పుడు వాళ్ళు అనుకున్న డేట్ కంటే కూడా కొన్ని వారాలు నేను ముందుకు పుష్ చేశాను. కారణం ఒకటే, నేను ఆల్రెడీ ఒక షూట్లో ఉన్నాను. నేను పాండిచ్చేరి, తుతుకుడి వీళ్ళక్కడంతా నా లొకేషన్ ఉంటుంది. నేను అక్కడ వెళుతూ మళ్ళీ వచ్చి చూడాలి. ఆ తర్వాత స్టేజ్ ముఖంగా కూడా ఆయన ఎపిసోడ్లు ఇంట్లో కూర్చొని ఎలా చూస్తారు, టీంతో పాటు కూర్చొని ఎలా చూస్తారు, ఎలా మైన్యూట్ అంశాలను ఎలా నోట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా కొన్ని కన్సర్న్ క్వశ్చన్స్. అంటే ఏంటి, మీరు షో రన్ అవుతున్నంతసేపు మీరు ఎపిసోడ్లో నిలబడే ఉంటారు, ఎందుకు కూర్చోరు, మీకు కాళ్ళు నొప్పులు ఇస్తాయి కదా, అది ఇది అంటే ఆయన నవ్వుతూ అన్నారు, లేదు నాకు కూర్చోవడం కన్నా నిల్చోవడం ఇష్టం, నేను చుట్టుపక్కల కూడా నిల్చొనే ఉంటానని సరదాగా ఒక ఆన్సర్ చెప్పారు. నేను అప్పుడప్పుడు పార్టీ ఇస్తుంటాను, మన మీడియా మిత్రులు కూడా అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి అంతా పార్టీ చూసుకుని పొద్దున ఇంటికి వెళ్తుంటారు. అందులో కొంతమంది కింద కూలబడిపోతూ ఉంటారు, నేను మాత్రం చివరిదాకా అలాగే నిలబడి ఉంటానని నవ్వుతూ చెప్పారనమాట. సో అదే అండి ఇవాటి బిగ్ అప్డేట్. సో ఈ సీజన్ 13 కాదు, 14, 15, 16, 17 అప్ టు 17 దాకా కూడా ప్రస్తుతం కిచ్చా సుదీప్ గారే హోస్ట్గా ఉండబోతున్నారు. కాబట్టి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే చాలామంది అడిగారు, ఓకే అండి వీళ్ళు ఇంతగా మీ వెంట పడ్డారు కాబట్టి ఈ ఒక్క సీజనే చేస్తున్నారా, మిగిలిన సీజన్ మాట ఏంటి అంటే, లేదు 4 సీజన్లు కూడా అగ్రిమెంట్ అయ్యింది అని ఆయన ఓపెన్గా చెప్పారు. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకోబోతున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లకు ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ కూడా 50 lakhs దాకా ఉంటుంది కదా, దాన్ని ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు అడిగినప్పుడు, లేదండి ఆ 50 lakhs మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దాంతోపాటు ఇతరత్ర కాంపిటీషన్స్ ప్రైజ్ మనీస్ కూడా ఉంటాయి, అంతా కలుపుకొని ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూనే ఉంటుంది అని ఒక మాటగా చెప్పారనమాట. సో మనం ఇంకా ఫుల్ ఖుష్గా ఉండొచ్చు. బిగ్ బాస్ షో స్టార్ట్ కాగానే కిచ్చా సుదీప్ గారు మళ్ళీ వస్తారు, రఫ్ ఆడిస్తారు. కాబట్టి ఇంకా రిషబ్ శెట్టను, రమేష్ అరవింద్ అను, లేకుంటే డాలీ ధనుంజయను, వీళ్ళెవ్వరి పేర్లు ఆలోచిస్తూ మీరు నేను బుర్రపాడ చేసుకోనక్కర్లేదు. కిచ్చా సుదీప్ గారు వస్తూనే ఉన్నారు. బాస్ ఈజ్ బ్యాక్. పగిలిపోయేటువంటి ఎపిసోడ్లు ఉంటాయి. మనం అందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్న కళ నిజమైంది. కాబట్టి గ్రేట్ చీర్స్ టు కిచ్చా సుదీప్. జయ హో కిచ్చా సుదీప్. అది అండి. సో ఇక మీద మళ్ళీ వచ్చే ఎపిసోడ్కు కంటెస్టెంట్ల పేరు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రాబిలిటీస్ గురించి మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో వ్యూయర్స్ అందరూ రండి, కిచ్చా సుదీప్ గారు వచ్చేస్తున్నారు. మన కన్నడ బిగ్ బాస్ సూపర్ డూపర్గా హిట్ కాబోతుంది. ఈసారి మామూలు హిట్ కాదు, పెద్ద హిట్ కొట్టబోతుంది. దీనికి నేను గ్యారెంటీ.